వచ్చారు. ఓకే, మీకు బాగా ఇష్టమైన రామ్ చరణ్ గారి సినిమా ఏంటి ఇది కాకుండా? రంగస్థలం. ఓకే, ఏ సినిమాతోటి మీరు అభిమానాన్ని ఇలా కూడగట్టుకున్నారు? చిరుతా నుంచే నేను ఉన్నా. అలాగే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డాన్స్ చూడండి అసలు. మీకేంటి ఫ్యామిలీ మొత్తం అంటే ఇష్టమా లేకపోతే కేవలం రామ్ చరణ్ గారు? మెగా ఫ్యామిలీకి మేము రుణపడి ఉంటాం ఎప్పటి నుంచో. రామ్ చరణ్ గారైనా, చిరంజీవి గారైనా, వరుణ్ తేజ్ గారైనా, ఎవరైనా మెగా ఫ్యామిలీకి మేము చచ్చిపోతాం. మేము వాళ్ళని ఆరాధిస్తాం, వాళ్ళంటే చచ్చిపోతాం. అది ఓకే, మీ అంటే ఫ్యాన్స్ ఇక్కడ అందరూ ఉన్నారు. ఇక్కడ ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు? ఏంటి వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బందులు లేకుండా మీరే అన్ని చూసుకుంటూ ఉన్నారు కదా ఫస్ట్ నుంచి. ఏంటి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఏమనుకుంటున్నారు? ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా లేవు, మేమే దగ్గర ఉండి చూసుకుంటున్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కాంట్రవర్సీ లేవు. ఎవరిని ఉద్దేశించేటట్టు అయితే మేము చేయట్లేదు. మా నాయకుడి కోసం, మా రామ్ చరణ్ కోసం మేము చేసుకుంటున్నాం అంతే, అంత మించి లేదు. ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు ఇది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం కదా ఇంత భారీ స్థాయిలో ఇంత కట్అవుట్ ఏ స్టార్ కి లేదు, కేవలం ఎవరికి లేదు అది. లేదు, కేవలం రామ్ చరణ్ గారికి ఆ అదృష్టం దక్కింది అనుకోవాలి. ఎలా అనిపిస్తుంది కట్అవుట్ ఏర్పాటుపై? చాలా చాలా ఆనందంగా ఉంది మేడం. ఇంత కట్అవుట్ కడతారని మేము అనుకోలేదు ఇంతవరకు. అన్నకు అంత ఘనత దక్కినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. సో చూసాం కదా, నిజంగా అభిమానులు అయితే చాలా మంది వస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి వజ్రా గ్రౌండ్స్ నుంచి దాదాపు బెన్ సర్కిల్ వరకు కూడా భారీ కట్అవుట్స్, అలాగే అక్కడి నుంచి కూడా వస్తూ ఉన్నారు. బెన్ సర్కిల్ వరకు కూడా ఈ భారీ కట్అవుట్ కనిపిస్తుంది. ఒకవైపు చూడండి మారుమోగిపోతున్నాయి జై చరణ్, జై పవన్ కళ్యాణ్ అంటూ అభిమానుల కోలాహలంతో అయితే సందడి వాతావరణం కనిపిస్తుంది. మరి కాసేపట్లో చిత్ర బృందం కూడా ఇక్కడికి రావడం, భారీగా కొన్ని సెలబ్రేషన్స్ అయితే జరగడం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వజ్రా గ్రౌండ్స్ తాజా పరిస్థితి